ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణం. శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు. అమరావతి రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. పెండింగ్ పనులు చేపడతామన్న సీఎస్. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. డెబ్బై 2 మందితో కేంద్ర కేబినెట్. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఒక్కో మంత్రి. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ. కొత్త మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న మోదీ. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. 94 మంది పాలస్తీనియన్లు మృతి. ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ చిత్తు. 6 పరుగుల తేడాతో ఇండియా గెలుపు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. జనసేన పార్టీకి చెందిన ఫ్లెక్సీలను దుండగులు చించేశారు. పాదగయ సెంటర్లో నిన్న కొన్ని ఫ్లెక్సీలు ధ్వంసం చేయగా ఈరోజు మరికొన్ని జనసేన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. జనసేన ఫ్లెక్సీలే టార్గెట్ చేసిన ఆగంతుకులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన దగ్గర నుంచి ఇదే రీతిలో కొనసాగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. జనసేన పార్టీకి చెందిన ఫ్లెక్సీలను దుండగులు చించేశారు. పాదగయ సెంటర్లో నిన్న కొన్ని ఫ్లెక్సీలు ధ్వంసం చేయగా ఈ రోజు మరిన్ని జనసేన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. జనసేన ఫ్లెక్సీలే టార్గెట్ చేసిన ఆగంతుకులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన దగ్గర నుంచి ఇదే రీతిలో కొనసాగుతోంది. మా కరెస్పాండెంట్ కాకినాడ నుంచి నవీన్ రాజ్ పూర్తి సమాచారం అందిస్తారు. నవీన్ రాజ్, ఇంకా ఫ్లెక్సీల గొడవ సద్దుమణగలేదా? థ్యాంక్ యూ శ్రీదేవి. ఇదైతే కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే కనుక జనసేన ఫ్లెక్సీల టార్గెట్ గా అయితే రగడైతే కొనసాగుతుందో రోజుకో వివాదం అయితే పిఠాపురం నియోజకవర్గంలో వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈ రోజుకో వివాదం అయితే కనుక వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇటు జనసేన పార్టీ ఫ్లెక్సీలను అయితే 2 రోజుల నుంచి అయితే వరుసగా ఆగంతుకులు అయితే తొలగిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న అయితే కనుక పాదగయ సెంటర్ లో ఫ్లెక్సీని అయితే చించేశారు. ఈ రోజు కూడా మరో సెంటర్ లో అయితే ఫ్లెక్సీలను అయితే చించేశారు. ముఖ్యంగా చూస్తే జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీలని టార్గెట్ గా చేసుకున్న దుండగులు వీటిని అయితే చించేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఒక ఈ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ వర్మకి, అలాగే ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి కూడా ముందు నుంచి కూడా కోల్డ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు చించేశారా లేక ఇతరులు ఎవరైనా చించేశారా అనే కాన్సెప్ట్ అయితే కనుక ఇటు పోలీసులు కానీ ఇటు జనసేన నాయకులు కానీ ఆలోచన అయితే చేస్తున్నారు. ఇప్పటికే దీని మీద అయితే కనుక అక్కడ లోకల్ గా పోలీసులు అయితే ఇప్పటికే నిఘా పెట్టారు. నిన్న చించేసిన ఫ్లెక్సీలకు సంబంధించి అక్కడ సీసీ ఫుటేజీలు అనేది చూసి అసలు ఎవరు అనేది గుర్తించే పనులు అయితే పోలీసులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ఈ రోజు కూడా ఆ ఫ్లెక్సీని చించేయడంతో అసలు అక్కడైతే వివాదం అయితే తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి ఉంది. ఇటు టీడీపీకి జనసేనకి మధ్య కూడా ఏదో ఒక వివాదం రేకెత్తడంతో ఇద్దరు కూడా ఆధిపత్యం కోసం పోరాటం చేయడంతో ఈ ఒకటి కూడా వివాదాలు అయితే చోటు చేసుకోవడంతో ఇటు నిన్న కూడా నాగబాబు ఇప్పటికే మొన్న జరిగిన వన్నెపూడిలో ఎస్వీఎస్ వర్మ వాహనాన్ని
ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే వివరాలు అయితే సేకరిస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దాని మీద అయితే నాగబాబు ఇప్పటికే దాని మీద విచారణ చేస్తున్నాం. విచారణ తర్వాత ఎవరైనా ఈ క్రమశిక్షణ చర్యలకు విఘాతం కలిగిస్తే కనుక చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. పద్ధతి ప్రకారం వెళ్ళాలని చెప్పేసి అయితే నాగబాబు చెప్తున్న నేపథ్యంలో వరుసగా ఈ ఇన్సిడెంట్స్ అయితే కనుక పిఠాపురంలో ఒక హీట్ నైతే పొలిటికల్ హీట్ నైతే రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీదేవి. అసలు కూటమిగా ఉన్నారు, కూటమిగా పోటీ చేశారు, గెలుపొందారు. అయినప్పటికీ కూడా అసలు కూటమిలోని ఈ టీడీపీ జనసేన మధ్య ఈ గొడవలు ఏంటి? మొన్న ఒక టెంపుల్ విషయంలో కూడా జనసేనకు ఇచ్చారు ఆ పదవి అని చెప్పేసి అక్కడ విషయం చెలరేగింది. అండ్ ఇప్పుడు ఫ్లెక్సీల విషయంలో కూడా ఇలా గొడవలు జరగడానికి కారణం ఏంటి? దీనిపైన పార్టీ అధ్యక్షులు ఏమీ స్పందించలేదు ఇంతవరకు, పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ అధినేత కానీ. అంటే దీనికి సంబంధించి అంటే ఈ పై స్థాయిలో ఈ రెండు పార్టీలు అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అయితే కనుక కలిశారు. కానీ ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు వర్మకు కానీ ఏ విధమైన ఇబ్బంది లేదు. వర్మ అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయానికి అయితే శతశుద్ధితోనే పనిచేశారు. భారీ మెజార్టీ రావడంలో ఆయన కూడా ఒక కీలక పాత్ర వహించారు. అయినప్పటికీ ఇక్కడ ఎంపీగా గెలుపొందిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి అలాగే వర్మకి కూడా ముందు నుంచి కూడా ఆ వివాదాలు అయితే ఉన్నాయి. ఇద్దరి మధ్య కూడా పొత్తు అయితే కనుక కొనసాగలేదు. ముందు గతంలో కూడా రెండు పార్టీల మధ్య ఐక్యత పొత్తు వచ్చిన నేపథ్యంలో పెట్టిన మీటింగ్ లో కూడా తొలి మీటింగ్ లోనే ఇద్దరు కూడా ఒకరినొకరు దూషించుకున్న పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే స్పందించలేదు. కానీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగేంద్రబాబు అయితే స్పందించి దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే టీడీపీకి సంబంధించి కూడా అటు చంద్రబాబు కూడా దీని మీద స్పందించలేదు. కానీ ఇటు వర్మ అయితే కనుక దీనికి సంబంధించి మేము ఏ విధమైన ఫిర్యాదులు అయితే చెయ్యం, మా పార్టీ నుంచి అయితే నాకేం ఫిర్యాదులు చేయొద్దని చెప్పారు. పోలీసులు ఎవరైతే ఈ దుశ్చర్యలు పాల్పడుతున్నారో వారి మీద అయితే తగిన చర్యలు తీసుకుంటారు. తీసుకోకపోతే నా వాహనాన్ని కూడా నేను రిపేర్ చేయించే పరిస్థితి లేదు. ఈ రోజు వరకు నా క్యాంప్ ఆఫీస్ లోన ఈ ధ్వంసమైన కారు అయితే ఉంది. రేపు చర్యలు అయితే తీసుకోకపోతే నడి రోడ్డు మీద నా వాహనాన్ని పెట్టి ఆ ప్రజలకైతే చెప్పే ప్రయత్నం చేస్తానని వర్మ చెప్తున్న పరిస్థితులు తప్ప ఈ రెండు పార్టీలకు సంబంధించి చంద్రబాబు గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని స్పందించిన పరిస్థితి లేదు. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ. తెలంగాణ బీజేపీకి కేంద్రంలో ప్రమోషన్ లభించింది. తెలంగాణపై బీజేపీ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తన జట్టులోకి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని, బండి సంజయ్ కుమార్ను ఇద్దరిని కేబినెట్కు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రికి అవకాశం కల్పించడంతో పార్టీ బాధ్యతలు వేరొకరికి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈటెల రాజేందర్కు రాష్ట్ర పార్టీ పగ్గాలప్పచెప్పాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఈటెల రాజేందర్ తను మోదీ మంత్రివర్గంలో తనకు చోటు లభించకపోవడంతో కింద అసంతృప్తి చెందారని ప్రచారం జరిగింది. ఈటెల రాజేందర్ తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోని అతిపెద్దదైన లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి బరిలో దిగి 3 లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలిచారు. అయితే మాస్ లీడర్ అయిన ఈటెలకు ఈసారి మోదీ కేబినెట్లో ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నా అది జరగలేదు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న హైకమాండ్ పార్టీ బాధ్యతలను ఈటెలకు అప్పగించనున్నారు.
తెలంగాణ బీజేపీకి కేంద్రంలో ప్రమోషన్ లభించింది. తెలంగాణపై బీజేపీ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తన జట్టులోకి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ఇద్దరిని కేబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించడంతో పార్టీ బాధ్యతలు వేరొకరికి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. నిజంగానే శ్రీనివాస్, ఈటెల రాజేందర్ మంత్రి పదవి వస్తుందేమో అని చాలా ఆశలు పెట్టుకున్నారు. 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. అయినప్పటికీ కూడా మంత్రి పదవి లభించకపోవడానికి కారణాలేంటి? శ్రీదేవి, కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో మోడీ సర్కార్కు సంబంధించిన విషయంలో చూస్తే నిన్న 30 మంది కేబినెట్ మంత్రులతో కొలువు తీరింది. మొత్తంగా 72 మంత్రి పదవులు తీసుకున్నటువంటి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ నుండి కిషన్ రెడ్డికి, అదేవిధంగా బండి సంజయ్కి మాత్రమే మంత్రివర్గంలో చోటు లభించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ నుండి గెలిచినటువంటి 8 మంది ఎంపీల్లో అతి పెద్ద పార్లమెంటు స్థానమైనటువంటి మల్కాజ్గిరి నుండి పోటీ చేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నటువంటి విషయం చివరి వరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఈటెల రాజేందర్ కు చివరి నిమిషంలో చుక్కెదురైందని చెప్పవచ్చు. మొదటి నుండి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి ప్రాధాన్యత ఉన్నటువంటి నేతలకు మాత్రమే బీజేపీ అధిష్టానం ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గంలో తీసుకుంది. అయితే ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి నేతలైనటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, డికే అర్ణ కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, రఘునందన్ కావచ్చు, వీళ్ళంటి నేతలను వాళ్ళు మంత్రివర్గంలో తీసుకోలేదు. అయితే వీళ్ళందరికీ ఏదో రకమైనటువంటి బాధ్యతలు అప్పగించే విషయంలో పార్టీ అధిష్టానం సూచిస్తుంది. అందులో భాగంగానే మంత్రివర్గంలో చోటు లభించినటువంటి ఈటెల రాజేందర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించాలన్నటువంటి విషయంలో ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో ఈటెల రాజేందర్ కొంత అసంతృప్తితో కూడా ఉన్నారు. అయితే రానున్న సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈటెల రాజేందర్ కు బీజేపీ తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే ఆయన పార్టీని ముందుకు నడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొట్టమొదట ఆయన తెలంగాణ ఉద్యమంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎల్పీ లీడర్ గా కూడా టీఆర్ఎస్ లో పనిచేశాడు. 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అందరితో కలిసి పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పితే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల్లో తన సత్తాను చాటడంతో పాటు ఇతర పార్టీల నుండి కూడా పెద్ద ఎత్తున వలసలు వచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే మొట్టమొదటి పేరు ఈటెల రాజేందర్ పేరునే పరిశీలిస్తుంది. అదే విధంగా డికే అర్ణ కూడా తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నటువంటి అవకాశం ఉంది. అయితే ఆమెకు మరో స్థానం కల్పించే అవకాశం ఉంది. అయితే ఈటెల రాజేందర్ తో పాటు డికే అర్ణ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తూ మొత్తంగా ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈటెల రాజేందర్ కి అప్పగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈటెల రాజేందర్ ఇటు అమిత్ షాతో కావచ్చు, మిగతా రాష్ట్ర నాయకులతో కావచ్చు, జాతీయ నాయకులతో కానీ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరో 4-5 రోజులలో ఈ అంశంపై పూర్తి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్, అంటే ఈటెల రాజేందర్ తనకు మోదీ మంత్రివర్గంలో చోటు లభించకపోవడం పైన కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా సమాచారం. అంటే అలాంటి ప్రచారం జరుగుతోంది. మరి దీన్ని అసలు ఆయన ఎలా స్వీకరిస్తున్నారు? ఇది ఎంతవరకు వాస్తవం? ఇంకోటి, రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆయన సుముఖంగానే ఉన్నారా? ముఖ్యంగా మొదటి నుండి ఈటెల రాజేందర్ బీసీ నేతగా అయితే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అయితే ఆయన బీజేపీలో వలస వచ్చిన నేతగానే బీజేపీ అధిష్టానం చూసినట్లు కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానమైనటువంటి మల్కాజ్గిరి నుండి భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఈటెల రాజేందర్ కు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని మొదటి నుండి ప్రచారం జరిగింది. ఆయన కూడా అదే అవకాశం లభించేది ఉంటే తాను రాష్ట్రానికి, తర్వాత బీసీ వర్గాలకు, మిగతా వాటికి సంక్షేమానికి పనిచేస్తానని చెప్పేటువంటి అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే చివరి నిమిషంలో పార్టీలో మొదటి నుండి పనిచేసి పార్టీ కోసం కృషి చేసినటువంటి నాయకులైనటువంటి ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే తనకు మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్నట్లు మాత్రం తెలుస్తా ఉంది. ఈటెల రాజేందర్ వర్గీయులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. మొత్తంగా
ఈటెలకు జరిగినటువంటి ఈ అన్యాయం కావచ్చు, లేదు అంటే అసంతృప్తి కావచ్చు, వీటన్నిటిని భర్తీ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యత అప్పగిస్తే కొంతవరకు ఆయనకు న్యాయం జరిగే విధంగా ఉంటుందన్నటువంటిది అధిష్టానం భావించి ఆయనకు బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈటల రాజేందర్ కు నాయకత్వం అప్పగించేది ఉంటే మిగతా పార్టీల నుంచి కావచ్చు, ఇతర నాయకులే కావచ్చు, బీజేపీని ముందుండి నడిపించి రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో అధికారం దిశగా బీజేపీని అడుగులు వేసే పరిస్థితి ఉందన్నటువంటి విషయాన్ని కూడా అధిష్టానం భావిస్తుంది. మొత్తంగా అసంతృప్తితో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇటు రాష్ట్ర నేతలు కావచ్చు, జాతీయ నేతలు కావచ్చు, బుద్ధగించి ఆయనకు తెలంగాణ రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరగనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. ఈసారి బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో ఎన్డీఏ కూటమి పార్టీలపై ఆధారపడడంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కీలక విషయాలపై మిత్రపక్షాల నేతలతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ రోజు జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోయినా కొత్త కేబినెట్లో మంత్రులను పరిచయం చేసుకోవడంతో పాటు వారికి ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరగనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. ఈసారి బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో ఎన్డీఏ కూటమి పార్టీలపై ఆధారపడడంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కీలక విషయాలపై మిత్రపక్షాల నేతలతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ రోజు జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోయినా కొత్త కేబినెట్లో మంత్రులను పరిచయం చేసుకోవడంతో పాటు వారికి ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఛాయ్వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన వ్యక్తి నరేంద్ర మోదీ. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఆయన ప్రభావితమయ్యారు. 1987లో భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించారు మోదీ. ఆ తర్వాతి కాలంలో గుజరాత్ బీజేపీలో ప్రముఖ నేతగా ఎదిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన సత్తా చాటారు. గుజరాత్ మోడల్ను అభివృద్ధికి నమూనాగా మలిచారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలు మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. 2014 ఎన్నికల్లో బీజేపీని విజయపంథానికి తీసుకెళ్లారు. 2014లో తొలిసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో మరోసారి బీజేపీని అధికారానికి తీసుకొచ్చారు మోదీ. తాజా ఎన్నికల్లో కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టడంతో మోదీ మూడోసారి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీయే అత్యంత చరిష్మా గల నాయకుడు. ఇందులో రెండో ముచ్చటే లేదు. జనాకర్షణ విషయంలో 1 నుంచి 10 వరకు నరేంద్ర మోదీయే. ఎవరైనా సరే 11వ స్థానానికి పోటీ పడాల్సిందే. తాజా లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రజలు ముచ్చటగా మూడోసారి పట్టం కట్టారు. నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహన్సా జిల్లాలోని వాద్నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్కూల్ చదువు స్థానికంగానే పూర్తి చేశారు. నరేంద్ర మోదీ బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ప్రభావితమయ్యారు. 1970 దశకంలో విశ్వ హిందూ పరిషత్తులో నరేంద్ర మోదీ చేరారు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మడం ద్వారా జీవితం మొదలుపెట్టిన మోదీ అంతిమంగా దేశ ప్రధాని అయ్యారు. ఈ జీవన ప్రస్థానంలో నరేంద్రుడి జీవితం అనేక ఆటుపోట్లకు గురైంది. అనేక ఎత్తుపల్లాలను ఆయన చూశారు. బీహెచ్పీ నుంచి 1987లో భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు, అలాగే
1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ రథయాత్రకు ఇన్ఛార్జిగా పనిచేశారు. మెల్లమెల్లగా గుజరాత్ బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడిగా మోదీ ఎదిగారు. 2001 జనవరిలో గుజరాత్లో పెను భూకంపం సంభవించింది. భూకంపం నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ పటేల్ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి పదవి నుంచి బీజేపీ అగ్రనాయకత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో 2001 అక్టోబర్లో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే అద్భుత విజయాలు సాధించారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత 2012 ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయ భేరి మోగించింది. నరేంద్ర మోదీ వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. గుజరాత్ మోడల్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో తెరమీదకు వచ్చిన పదం ఇది. ఆ తర్వాతి కాలంలో గుజరాత్ మోడల్ ఒక అభివృద్ధి నమూనాగా దేశమంతా పాపులర్ అయింది. గుజరాత్ మోడల్తో రాష్ట్రం పారిశ్రామికంగా అద్భుత విజయాలు సాధించింది. గుజరాత్ మోడల్లో నరేంద్ర మోదీ పేరు దేశమంతా మార్మోగింది. సమర్థుడైన ముఖ్యమంత్రిగా మోదీ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 2014 లోక్సభ ఎన్నికలు మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. అప్పటి వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉంది. యూపీఏ సర్కారులో అనేక కుంభకోణాలు జరిగాయి. బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, 2G కుంభకోణాలు వీటిలో కొన్ని మాత్రమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలకు మారు పేరు అని ప్రజలు అనుకోసాగారు. ఈ నేపథ్యంలో 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. దీంతో 2014 మే 26న ప్రధానిగా తొలిసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల తర్వాత 2019 లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలకు ముందు పుల్వామా సంఘటన జరిగింది. పుల్వామా సంఘటన లోక్సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు తెచ్చుకుంది. ప్రధానిగా మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో దేశ ప్రజలు శభాష్ అనుకునే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. ఇందులో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా లేకపోలేదు. దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరిచిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ బీజేపీకి అధికారం దక్కకుండా చేయడానికి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రయత్నించాయి. బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపు ఏడాది కిందట పాట్నాలో ఒక వేదిక మీదకు వచ్చాయి. ఈ తర్వాత బెంగళూరులో బీజేపీయేతర పార్టీలు మరోసారి సమావేశమయ్యారు. బెంగళూరు సమావేశాల్లోనే బీజేపీయేతర పార్టీలని కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. బెంగళూరు నుంచి ముంబైలోనూ ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి. ఒక దశలో ఇండియా కూటమిలో 28 భాగస్వామ్య పక్షాలున్నాయి. అయితే ఆ తర్వాతి కాలంలో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలిగారు. ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. వరుస సమావేశాలతో ఇండియా కూటమిలో జోష్ పెరిగింది. ఒక దశలో ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి తీవ్ర పోటీ ఉంటుందని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించడంతో ఇండియా కూటమిలో విభేదాలు పొడచూపాయి. దీంతో ఇండియా కూటమి రాజకీయంగా బలహీనమైంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్కు దూరమైంది. ఒక దశలో కాంగ్రెస్తో పొత్తు లేదన్న సంకేతాలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత తన వైఖరి మార్చుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. అధికారంలో ఉన్న పంజాబ్లో మాత్రం ఒంటరి పోరు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇండియా కూటమి నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురైనప్పటికీ విజయం వైపు దూసుకుపోయింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ వ్యక్తిగత ఇమేజే అనేక రాష్ట్రాల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించి మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గత బీజేపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 1977 నుంచి షురు అయింది. ఆ సమయంలో జనతా పార్టీలో చేరడంతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా కన్వీనర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన కిషన్ రెడ్డి తొలిసారి హిమాయత్ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్ నగరంలో సీటు, నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో అంబర్పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014లో మళ్లీ అంబర్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 16 నుంచి 18 వరకు అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో అదే అంబర్పేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ విజయంతోనే కిషన్ రెడ్డికి కేంద్ర స్థాయిలో మంత్రి పదవి వరించింది. 2019 మే 30న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి 21 వరకు సహాయ మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం వరించడంతో మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. తెలంగాణలో పొత్తు లేకుండా 8 స్థానాలు గెలవడం పార్టీ చరిత్రలో రికార్డు అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కార్యకర్తల కష్టం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. పార్టీ చరిత్రలో తెలంగాణలో గొప్ప విజయం సాధించామన్నారు. మోదీ నాయకత్వంలో 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 88 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మోదీ, బీజేపీపై విశ్వాసం ఉంచారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ కూడా మీ గ్రామాలకు, మీ మండలాలకు ఫోన్లు చేయండి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం 6:30 గంటలకు ప్రారంభమవుతుందో అదే సమయంలో అన్ని మండల కేంద్రాలలో కూడా మరి ఊరేగింపులు నిర్వహించి ఒక పండుగ వాతావరణంలో మేళ తాళాలతో మరి దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపును మరి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నేను ఇక్కడ మరి వచ్చినట్టు సాధారణ కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణలో కేంద్రం గత 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. గత 10 ఏళ్లుగా పనిచేసినట్లే ఈ 5 ఏళ్లు కష్టపడి పనిచేస్తామన్నారు కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తామన్న ఆయన కష్టపడి పనిచేస్తే బీజేపీలో తప్పకుండా పదవులు వస్తాయన్నారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా పూర్తిగా ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే మజ్లిస్ పార్టీ అన్నట్లే మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు మరి మజ్లిస్ పార్టీ కుట్రలను ఏదైతే కాంగ్రెస్ ముసుగులో మరి ఈరోజు బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.